వెల్కమ్ టు ఆఖేరు న్యూస్. మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో అనేక రకాల నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్స్ ఆఫీసియో మెంబర్లను ఆయుధంగా వాడి అధికార పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలలో హైడ్రామా చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. మొత్తం 16 సీట్లకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఎక్స్ ఆఫీసియో ఆయుధాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిలు ఎక్స్ ఆఫీసియో ఓట్లతో బీఆర్ఎస్ తో సమానం అయ్యారు. దీంతో తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నిక సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. ఇరు వర్గాల తోపులాటలో గందరగోళం చోటు చేసుకున్నది. ఈ పరిస్థితిలో అధికారులు తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికలను రేపటికి వాయిదా వేశారు. మరోవైపు జనగామ మున్సిపాలిటీ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఎంపీ చామల కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వి వాంట్ జస్టిస్ అంటూ ఛాంబర్లో నినాదాలు చేశారు. ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. This is Deepika signing off. Stay tuned to Akheru News.